ఇప్పుడు మనము ఉల్లిగడ్డ టమాటా కూర వండబోతున్నాం. చూడండి, ఒక 1/2 కిలో టమాటా బాగా పండిండేటివి ఉండాలి. ఒక చిన్నవైతే ఒక 5 ఎర్రగడ్డలు, ఉల్లిగడ్డ అంటారు, ఆనియన్ ఎర్రగడ్డలు ఒక 6-5 తీసుకోవచ్చు. ఒక 6 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు ఇవి ఒక 1/2 టీ స్పూన్ అన్ని తీసుకుందాం. చేస్తాను చూడండి. చాలా సరిపోతుంది. అదైతే కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు చూపించాను కదండి, అవి వేసేసేయండి. ఆయిల్ బాగా వేడెక్కింది. తర్వాత పచ్చిమిరపకాయలు, 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి చాలు. ఇది కొద్దిగా రోస్ట్ అయితేనే వేసేసుకుంటే 2 రోస్ట్ అవుతాయి. ఆనియన్ కొంచెం ఎక్కువ ఉండాలి. చూడండి, ఆనియన్ రోస్ట్ అయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం తెల్లగడ్డ పేస్ట్. ఎక్కువ వేసి కొంచెం అయితే సరిపోతుంది. తర్వాత టమాటా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా వేసేసుకోవాలి. వేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అంత మిర్చి పౌడర్. అందుకే నేను పచ్చిమిరపకాయలు 6 వేసుకోండి అన్న, ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి, ఇది వేయాలి కాబట్టి. మిర్చి పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ ఇంకా వేసుకుంటే చాలు. పసుపు 1/2 టీ స్పూన్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత వేసుకుంటే సేమ్ టేస్ట్ వస్తుంది. సాంబార్ పొడి వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. అది ఉడకాలి కదా, గ్రేవీ లాగా రావాలి రైస్లో. కొద్దిగా చూడండి, చిన్న గ్లాస్. ఒక 15 మినిట్స్ అట్లా ఉడికేస్తే కొంచెం దగ్గర అవుతుంది. మెత్తగా ఉడికిపోతే ఇట్లా గ్రేవీ లాగా బాగుంటుంది. ఇందులోకి ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి ఉల్లిగడ్డ టమాటా కూర. చాలా బాగుంటుంది. టమాటా ఉల్లిగడ్డ